రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అనేక ఆహార నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే అవి పాటించడానికి పెద్ద కష్టమేం కాదు. రోజువారీ వంటల్లో ఉపయోగించే సాధారణ మసాలా దినుసులతో కూడా మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. మెంతులు. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనివల్ల ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. వీటిని రోజువారీ వంటల్లో ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మధుమేహం ఉన్నవారు తాము తీసుకునే ఆహారంలో మెంతి గింజలను కలిపి తింటే అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ విటమిన్ అండ్ న్యూట్రిషన్ రీసెర్చ్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం 10 గ్రాముల మెంతి గింజలను వేడి నీటిలో నానబెట్టి తినటం వల్ల టైప్ 2 డయాబెటీస్ను నియంత్రించవచ్చు. 2. దాల్చిన చెక్క. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది. దాంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిల్ని కూడా అది నియంత్రిస్తుంది. దాల్చిన చెక్కలో సినామల్డిహైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనివల్ల ఇది సువాసనను మాత్రమే కాకుండా అత్యంత ఆరోగ్యకర ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలను ఎదుర్కోవటానికి దాల్చిన చెక్క యాంటీ డయాబెటిక్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు 6 గ్రాముల దాల్చిన చెక్కను 40 రోజులు తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను అరికట్టడంలో సహాయకారిగా నిలుస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఓట్ మీల్, పాన్ కేకుల్లో దాల్చిన చెక్క పొడిని కూడా చల్లుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే బిర్యానీ, గ్రేవీస్ వంటి భారతీయ వంటకాల్లో వీటిని విరివిగా వాడొచ్చని అంటున్నారు. 3. పసుపు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడి అనారోగ్యాన్ని దూరం చేస్తాయి. దీన్ని రోజువారీ భోజనంలో చేర్చడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. పసుపులో ఉండే కర్కుమిన్ రక్తంలో గ్లూకోజును తగ్గించి మధుమేహం లాంటి ఇతర లక్షణాలను కంట్రోల్ చేయగలదని ఒక అధ్యయనంలో తేలింది. పసుపు పాలు తాగటం కూడా మంచి ఆరోగ్యానికి ఒక గొప్ప మార్గం. 4. లవంగాలు. లవంగాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఘాటైన వాసనను కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. వీటిని రోజువారీ ఆహారంలో ఉపయోగించే పప్పులు, సబ్జీలతో పాటు లవంగాలను కూడా చేర్చవచ్చు. అంతేకాదు లవంగాల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి. 5. అల్లం. అల్లం ఆరోగ్యానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఇది డయాబెటీస్ డైట్లో ఉండాల్సిన గొప్ప మసాలా దినుసుగా పరిగణించబడుతుంది. జర్నల్ ఆఫ్ ఎథ్నిక్ ఫుడ్స్లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో అల్లం ఫాస్టింగ్ సీరం గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని తేలింది. దీన్ని టీ, రోజువారీ ఆహారం లేదా అల్లం అలే వంటి పానీయాల్లో కూడా చేర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.